వందేళ్లకు మించిన చరిత్ర ఆ పార్టీది. కులాలు ప్రాంతాలు ఇలాంటి లెక్కలేసి రాజకీయం చేయడం ఆ పార్టీ నైజం. వాటన్నిటిని మడతపెట్టి సరికొత్త సంప్రదాయాన్ని తెచ్చారు. పార్టీ రక్షకుడిగా తన వేవ్ లెంత్కు సరిపోయే లీడర్తో ప్రయోగం చేయాలనుకున్నారు. కానీ సీనియర్ల నుంచి సూటిపోటి మాటలు, విమర్శలు పార్టీని నాశనం చేస్తున్నారని కొందరు, వర్గాల వారీగా చర్చలు, అనుమానాలు, అపోహలు. అయినా ఆయన చేసిన ధైర్యం వమ్ము కాలేదు. ఆ పార్టీకే ఎంపీగా, పీసీసీ చీఫ్గా రేవంత్లో నాయకత్వ లక్షణాలు చూసిన రాహుల్ ఎవరెన్ని చెప్పినా లైట్ తీసుకున్నారు. 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత అనుముల రేవంత్ అనే నేనుతో అధికార పీఠం కల సాకారం చేసుకుంది కాంగ్రెస్. తన అభయహస్తం ఇచ్చి అండగా ఉన్నారు. ఇప్పుడు బీసీ కులగణన చేసిన రేవంత్ రాహుల్ దృష్టిలో పొలిటికల్ హీరో. రాహుల్ వదిలిన బాణంగా తెలంగాణ కాంగ్రెస్ లోకి దూసుకొచ్చారు రేవంత్ రెడ్డి. పార్టీలో చేరడం, ఎంపీగా గెలవడం, కొన్నాళ్లకు పీసీసీ చీఫ్ గా పార్టీ పగ్గాలు తీసుకోవడంతో చచ్చుబడిన కాంగ్రెస్ కు జవసత్వాలు నింపారు రేవంత్. సీనియర్లను సమన్వయం చేసుకుంటూ, కులాలు ప్రాంతాల ఈక్వేషన్స్ సెట్ చేసుకుంటూ, తనకు అడ్డు వచ్చిన వారిని బుజ్జగిస్తూ, వినని వారికి వార్నింగ్లిస్తూ, హైకమాండ్ అండదండలతో పార్టీకి ఆక్సిజన్ ఇచ్చారు. సునీల్ కనుగోలు లాంటి వారి సలహాలు, సూచనలు సరేసరి. అందరి సమన్వయంతో హస్తం రూపురేఖలనే మార్చేశారు రేవంత్. కేసీఆర్ పాలనపై జనం ఏవగింపును పసిగట్టి కాంగ్రెస్ కు అనుకూలంగా ప్లాన్ చేశారు. దొరల గడీలు బద్దలు కొట్టి కాంగ్రెస్ జెండా రెపరెపలాడిస్తానంటూ శపథం చేశారు రేవంత్. మా తెలంగాణ సమాజాన్ని నిషేధించిన ఆ గడి ఉంటేంది, కూలితేంది, మళ్ళోసారి అంటున్నా ఆ ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొడతాం. నువ్వు శాశ్వతం అనుకుంటున్న గడి మీద కాంగ్రెస్ జెండాను ఎగరేస్తాం. అందరి అంచనాలు పటాపంచులయ్యాయి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన కుప్పకూలిపోయింది. సొంత పార్టీలోనూ రేవంత్ నాయకత్వం పట్ల విశ్వాసం పెరిగింది. ఎవరెన్ని ఈక్వేషన్స్ తెరపైకి తెచ్చినా, వద్దు అని వారించినా వన్ మ్యాన్ షో చేసి పార్టీని విజయ తీరాలకు చేర్చిన రేవంత్ రెడ్డినే ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్ హైకమాండ్. యనుమల రేవంత్ రెడ్డి అంటే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని. ఇల్లు అలకగానే పండుగ కాదు. గ్రూపులు, వర్గ రాజకీయాలకు కేరాఫ్ అయిన కాంగ్రెస్ పార్టీలో తన మార్కు ప్రదర్శించారు. సీనియర్ల మద్దతు కూడగట్టారు. వారి నమ్మకాన్ని పొంది హైకమాండ్ పెద్దలను ఒప్పించి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. పాలన సజావుగా సాగుతోంది. తన నాయకత్వానికి పార్లమెంట్ ఎన్నికలు గీటురాయిగా మారాయి. మోదీ, బీజేపీ వేవ్లోనూ తెలంగాణలో 8 ఎంపీ సీట్లు సాధించడంలో, బీఆర్ఎస్ ను గుండుసున్నా చేయడంలో సక్సెస్ అయ్యారు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత ఇంటి దొంగల సన్నాయి నొక్కులు, రేవంత్ పని అయిపోయిందన్న విపక్షం శాపనార్థాలను తట్టుకున్నారు. విపక్షం కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నా సీనియర్ మంత్రులు రియాక్ట్ కానందుకు అసహనానికి గురయ్యారు రేవంత్. అయినా పార్టీలో, ప్రభుత్వంలో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలను ఢిల్లీ వెళ్లి హైకమాండ్ పెద్దలకు ఎప్పటికప్పుడు చేరవేయడంలోనూ సక్సెస్ అయ్యారు రేవంత్. అటు పార్టీని గాడిన పెట్టి పవర్ సాధించడంలో సక్సెస్ అయిన రేవంత్ కు రాహుల్ గాంధీ మరో టాస్క్ ఇచ్చారు. ఎస్సీ సామాజిక వర్గ ప్రజల దశాబ్దాల కల అయిన ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణలో అసెంబ్లీ తీర్మానం చేసి మంచి పేరు సంపాదించారు ముఖ్యమంత్రి రేవంత్. ఇక తెలంగాణలో కులగణన సర్వే చేపట్టి బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే చట్టం చేసి కేంద్ర ఆమోదం కోసం పంపారు. కులగణన విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి దేశవ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. అప్పటి వరకు కులగణనను వ్యతిరేకించిన బీజేపీ కూడా దేశవ్యాప్తంగా జనగణనలో కులగణన చేస్తామని ప్రకటించేలా చేయడంలో తెలంగాణ ఫార్ములా వర్కౌట్ అయిందనేది కాంగ్రెస్ మాట. చెట్టుకొకరు పుట్టకొకరుగా ఉండి అచేతనంగా ఉన్న పార్టీకే జవసత్వాలు నింపిన రేవంత్ కు రాహుల్ ఇచ్చిన రెండో టాస్క్ ను కూడా ఈజీగా పూర్తి చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో రేవంత్ రెడ్డికి తాను ఇచ్చిన సవాల్ను ఎలా తీసుకుంటారో, ఎలా అధిగమిస్తారో అనుకున్నా. కానీ తన అంచనాలను మించి రేవంత్ సక్సెస్ చేశారని ముఖ్యమంత్రిని ప్రశంసలతో ముంచెత్తారు లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ రెడ్డి కులగణన ఇంత గొప్పగా చేస్తారనుకోలేదంటూ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు రాహుల్. రేవంత్ రెడ్డి
other leaders of Congress party, they exceeded my expectations very easily. Not only did they do the caste census in the spirit that it should have been done. You can do something in the right spirit and then you can do it incompetently. So they did it in the right spirit, and I can say with certainty that the level of competence with which they've done it. ఇక కులగణన చేయడం తన జీవితంలో బెస్ట్ అచీవ్మెంట్ అన్నారు రేవంత్. తెలంగాణలో చేసిన కుల సర్వే రేర్ మోడల్ అన్నారు రేవంత్. తెలంగాణ మోడల్ అనడం కంటే రేర్ మోడల్ అనడమే కరెక్ట్ అంటున్నారు రేవంత్ రెడ్డి. राहुल भैया ने ये कह रहा था कि तेलंगाना मॉडल किसी को दिक्कत है और कुछ दूसरा नाम, मैं दूसरा नाम ये सुझाव करना चाहता हूँ, दिस इज रेयर मॉडल, रेयर, रेयरेस्ट ऑफ द रेयर, इंडिया फर्स्ट टाइम ये रेयर मॉडल, रेयर का मतलब मैं बाद में बोलता हूँ मगर ये रेयर मॉडल है. सो रेयर क्योंकि कोई भी नहीं किए दीदी है ना, इसीलिए पता लगता है ये रेयर मॉडल है. क्योंकि अभी तेलंगाना मॉडल किसी को दिक्कत है तो ये रेयर है, क्योंकि 75 इयर्स ऑफ डेमोक्रेसी कोई ने नहीं किया, किसी ने नहीं किया, इसीलिए ये रेयर मॉडल को हम अडॉप्ट कर लेंगे. ये रेयर मॉडल लेकर देश में हम आगे जाएंगे.